క్రెడిట్ పరిమితం అంటే ఏమిటి? మీ క్రెడిట్ పరిమితం అనేది మీ బ్యాంక్ మీరు మీ క్రెడిట్ కార్డులో నుండి అప్పు చేసుకోవడానికి అనుమతి. ఉదాహరణ, మీ కార్డు పరిమితం 1,00,000 రూపాయలు ఉంటే అది మీరు మొత్తం ఖర్చు చేయగల మొత్తమే. ఎక్కువ వినియోగం చేసుకోవడం అంటే మీరు ఎక్కువగా అప్పు అవసరాన్ని వారిని ప్రదర్శిస్తుంది. ఇది మీరు చెల్లింపు సమయానికి చేసినా కూడా మీ క్రెడిట్ స్కోరును తక్కువ చేస్తుంది. ఉపయోగించిన మొత్తాన్ని క్రెడిట్ పరిమితితో భాగించి 100తో గుణించాలి. మీ పరిమితం 1,00,000 రూపాయలు అయితే మీరు 30,000 రూపాయలు ఖర్చు చేస్తే వినియోగం 30%. మీరు 80,000 రూపాయలు ఖర్చు చేస్తే వినియోగ 80%. ఎక్కువ వినియోగం చేసుకోవడం అంటే మీరు ఎక్కువగా అప్పు అవసరాన్ని వారిని ప్రదర్శిస్తుంది. ఇది మీరు చెల్లింపు సమయానికి చేసినా కూడా. అందుకే నిపుణులు చెప్పడం ఏమిటంటే, బలమైన స్కోరు కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ 30% మంచి జోన్లో ఉండడానికి రహస్య చిట్కా. ఇక్కడ ఒక చతుర చిట్కా ఉంది. మీరు ఇప్పటికే ఎక్కువగా మీ పరిమితిని ఖర్చు చేశారా? ఉదాహరణకి 1,00,000లో 80,000 రూపాయలు ఖర్చు చేస్తే మీ బిల్లింగ్ తేదీకి ముందు 50,000 రూపాయలు నుండి 60,000 రూపాయలు ముందుగా చెల్లించండి. బ్యాంక్ మీ బ్యాలెన్స్ ని రిపోర్ట్ చేసినప్పుడు అది కేవలం 20,000 రూపాయల నుండి 30,000 రూపాయలు మాత్రమే చూపుతుంది. ఈ విధానం మీ క్రెడిట్ స్కోరు తగ్గడం రావడాన్ని నివారిస్తుంది. ఆర్థిక జ్ఞానానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.